హలో అండి అందరికీ నేను మీ షబ్నాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబ్నాస్ థింగ్స్. పెద్ద వంకాయ తోటి పకోడా అలానే ప్యాన్ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ రెండు చాలా అంటే చాలా సింపుల్ రెసిపీస్. మొత్తం వీడియోని అయితే స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. ముందైతే పకోడా చేసుకోవడానికి బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఒక బౌల్లో శనగపిండిని తీసుకొని అందులో మీ దగ్గర ఫుడ్లో యూస్ చేసే తినే సోడా ఉంటే తినే సోడా లేదంటే బేకింగ్ సోడాని కొంచెం ఈ పిండిలో వేసుకోవాలి. అలానే సరిపడినంత సాల్ట్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని చక్కగా మొత్తం ఒకసారి స్పూన్తో ఈ పిండిని మొత్తం ఒకసారి కలుపుకొని ఆ తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని ఈ బ్యాటర్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. పకోడా వేసుకోవడానికి ఈ బ్యాటర్ అయితే మరీ పల్చగా ఉండకూడదు, అలా అని మరీ గట్టిగా కూడా ఉండకూడదు. పకోడా కోసం కన్సిస్టెన్సీ అయితే మనం పీస్ని డిప్ చేస్తే చక్కగా ముక్క మీద బ్యాటర్ అనేది నిలబడాలి, అలా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా బ్యాటర్ని కలుపుకొని ఒక పక్కకి పెట్టుకోవాలి. వంకాయని రౌండ్ స్లైసెస్గా కట్ చేసుకొని ఒక బౌల్లో వాటర్ వేసుకొని ఆ వాటర్లో సాల్ట్ వేసుకొని అందులో మనం రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయని, సో ఆ పీసెస్ని ఆ బౌల్లో వేసుకొని చక్కగా శుభ్రంగా కడిగి మరొక ప్లేట్లో తీసి ఆ పీసెస్ని పక్కన పెట్టుకొని ఫ్యాన్ గాలికి ఆరనివ్వాలి. అందుకనే చక్కగా ఉప్పు నీళ్ళల్లో వంకాయ ముక్కల్ని శుభ్రం చేసిన తర్వాత ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకొని లేదా ఒక క్లాత్తో పొడిగా తుడుచుకొని పక్కన పెట్టేసుకోవాలి. లేకపోతే పకోడా వేసినప్పుడు పకోడాని ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది లేదా పకోడా ఆయిల్లో పేలుతాయి. ఇప్పుడు ఆరబెట్టిన పీసెస్ని తీసుకొని రౌండ్గా కట్ చేసిన వాటిలో చక్కగా చక్స్ లాగా ఘాట్లు పెట్టుకొని ఆ పీసెస్ని తగినంత పసుపు ఉప్పు కారంతో మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వెంటనే స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టి కడాయి హీట్ అయిన తర్వాత పకోడా ఫ్రై చేసుకోవడానికి సరిపడినంత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఆయిల్ హీట్ అవనివ్వాలి. చక్కగా మనం ఉప్పు కారం పసుపు వేసి మ్యారినేట్ చేసుకున్న పీస్ని తీసుకొని ఈ విధంగా బ్యాటర్లో పీస్ని డిప్ చేసుకొని అటు ఇటు చక్కగా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి పకోడాని ఫ్రై చేసుకోవాలి. అంతే, ఈ విధంగా ఒక్కొక్కటి డిప్ చేసుకుంటూ పకోడాని ఫ్రై చేసుకొని పకోడా ఉడికి గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత తీసి ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, పెద్ద వంకాయ తోటి ఈ విధంగా మనం పకోడాని వేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. దీన్ని మనం రసం సాంబార్ రైస్లో నంచుకున్న బాగుంటుంది లేదా ఈవినింగ్ స్నాక్గా కూడా తినొచ్చు. అండ్ దీంతోనే ఈ వంకాయ తోటే ఇంకొక రెసిపీ కూడా నేను ఇదే వీడియోలో కంటిన్యూషన్ పెట్టేశాను. ఇదే వంకాయని సేమ్ ఇదే ప్రాసెస్లో మనం మ్యారినేట్ చేసిన తర్వాత తవా ఫ్రై ఎలా చేయాలనేది ఒక చిన్న వీడియో అయితే దీనికి కంటిన్యూషన్ యాడ్ చేసేసాను. వీడియో మొత్తం మిస్ అవ్వకుండా వాచ్ చేయండి. అలానే ఒక చిన్న రిక్వెస్ట్, ఇంకా నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే మరిన్ని మంచి మంచి రెసిపీస్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. వెంటనే వెళ్ళి చెక్అవుట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పుడైతే రెండవ రెసిపీ సేమ్ ఇదే ప్రాసెస్లో తవా ఫ్రై ఎలా చేస్తారో చూపించబోతున్నాను. సో ఇది ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మనం మ్యారినేట్ చేసుకున్న పీసెస్ ఉంటాయి కదా దాన్ని
అదే తవా మీద స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఆ వంకాయ ముక్కల్ని 2 సైడ్స్ బాగా కుక్ అయ్యేలాగా తవా మీద ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు చక్కగా మీరు 2 సైడ్స్ తిప్పుకుంటూ ఈ పీసెస్ని అయితే ఫ్రై చేసుకోవాలి. అంతే, చక్కగా ప్లేట్లో సర్వ్ చేసుకొని నేను చెప్పినట్లు రసం, సాంబార్ ఇంకా ఎందులో అయినా సరే లంచ్ ఆర్ ఈవినింగ్ డిన్నర్లో దీన్నైతే సర్వ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, వంకాయతోటి ఈ 2 రెసిపీస్ మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మరిన్ని మంచి మంచి రెసిపీస్ అలానే వ్లాగ్స్తో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ షమ్నాస్ థింగ్స్ ఛానల్.